104 ఇచ్చేశారు. అలాగే టీడీపీకి 71 నుంచి 81 ఇచ్చారు. పైనీర్ టీడీపీకి 144 అండ్ వైసీపీకి 31. అలాగే చాణక్య స్ట్రాటజీస్ కూటమికి 114 అలాగే 126 వరకు. ఇక వైసీపీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక పక్షానికి మాత్రం 39 నుంచి 49 అంటున్నారు చాణక్య స్ట్రాటజీస్ వారు. ఇది స్థూలంగా. ఎస్, మన ముఖేష్ గారు చాణక్య స్ట్రాటజీస్కు సంబంధించి ఆయన ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన మరొక ప్రశ్న కూడా వేద్దాం. ఇప్పుడే మన మహేష్ గారు ఒక ప్రశ్న వేశారు. మీకున్నటువంటి విశ్వసనీయత ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అలాగే మీరు చేసినటువంటి సర్వే విధానం ఏంటి అన్నటువంటి ఒక సమాచారం తెలుసుకునేటటువంటి మరొక ఆరా. ఎస్, వీటన్నిటికీ సమాధానం చెప్తూ మీరు ఇచ్చినటువంటి స్ట్రాటజీ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి వాట్ ఈస్ ద బేస్ ఫర్ దట్? మంచి ప్రశ్న అడిగారు సార్. యాక్చువల్గా మీరు మొదట అడిగింది విశ్వసనీయత అన్నారు. విశ్వసనీయతకు మించి దానికి సంబంధించి గతంలో మనం ఏదైతే తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అంతకుముందు హుజురాబాద్ బై పోల్స్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ పోల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీరు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటాయి. అవన్నీ చూస్తే ఏంటంటే మనం ఆ రోజు ఏదైతే మనం ఒక ఫిగర్ అనుకున్నామో, అంటే పబ్లిక్ నాడి పట్టుకోవడంలో సక్సెస్ అయ్యామో, సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే పబ్లిక్ నాడి పట్టుకున్నాము అంటానికి 100% అయితే ఒక విశ్వసనీయత ఉంది. క్రెడిబిలిటీ లేకుండా అయితే అక్కడ లేదు. నెక్స్ట్ మీరు అన్న దాంట్లో ఏం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా మనం సర్వే చేసింది ఇప్పుడు కాదు, 2022 ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ చేసాం ఆంధ్రప్రదేశ్లో సర్వే. ఓకే, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి చంద్రబాబు నాయుడు గారి బాదురే బాదుడు ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. బాదురే బాదుడు ప్రోగ్రాం ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, సంక్షేమ పథకాల మీదనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అని ఒక రకంగా అనుకుంటే, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంత లాభం వస్తుంది అనడం కన్నా వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది అని చెప్పడంలో, అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు అక్కడ సక్సెస్ అయ్యాడని క్లియర్గా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం సర్వే చేసినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుంటాం. ఏజ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుందంటే 18 to 24 అంటే కొత్త ఓటర్లు, ఫ్రెష్ ఇప్పుడే ఓటేస్తున్న హక్కులు. తర్వాత 24 to 35 ఏజ్ గ్రూప్ను ఒక రకంగా తీసుకుంటాం. 35 to 45 ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఎబోవ్ 45 ఒక ఏజ్ గ్రూప్ తీసుకుంటాం. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ దాంతోపాటు వాళ్ళ యొక్క వృత్తిని బేస్ చేసుకొని, అంటే వాళ్ళు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా, ఎంప్లాయిడ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయా, తర్వాత వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారస్తుల స్కేల్స్ని బట్టి, అంటే పచారీ సామాన్లు అమ్ముకునేవాడా లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాడా, వాళ్ళ స్కేల్స్ని బట్టి వ్యాపారస్తులు. తర్వాత మహిళలు గృహిణులా లేకపోతే ఏదైనా వర్క్కి వెళ్ళేవాళ్ళ. అట్ ద సేమ్ టైం వీళ్ళతో పాటు 45 సంవత్సరాల పైబడిన 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఫింక్షన్ హోల్డర్స్ ఎలా ఉన్నారు, అందులో మేల్ రేషియో ఎలా ఉంది, ఫిమేల్ రేషియో ఎలా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షేమ పథకాలు పొందుతున్నారో ఓటర్లు, ఆ ఓటర్ల ఇళ్లలో ఎస్పెషల్లీ ఆ పథకం పొందుతున్న ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, ఆ పథకం పొందుతున్న ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు. అంటే మేము మొన్న ఎలక్షన్స్ అంటే మే 11న ఒక ప్రీపోల్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రీపోల్కు ఇచ్చేయడానికి ఒక 10 days ముందు తాడిపత్రి నియోజకవర్గం తీసుకున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళి యాక్చువల్గా త్రూఅవుట్ ద స్టేట్, అంటే అక్కడ జరిగిన విషయం చెప్తాను మీకు. త్రూఅవుట్ ద స్టేట్లో తాడిపత్రి విలేజ్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో తాత తల్లి కూతురు కొడుకున్నారు. ఓకే, కానీ తండ్రి లేడు, సింగిల్ పేరెంట్. ఆ తల్లికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల్లో అమ్మఒడి వస్తుంది పిల్లలకు సంబంధించి, తర్వాత తాతకు ఫింక్షన్ వస్తుంది, 2. మరి ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని డిస్కషన్లో ఒక పావుగంట కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకం ఇస్తున్నందుకు 2 ఓట్లు మేము అటేసుకున్నాం, కానీ మా పిల్లల భవిష్యత్తు కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి బాబుగారు రావాలని 2 ఓట్లు ఇటేసాం. అంటే అక్కడ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్టు క్లియర్గా కనిపించింది. అదే ఎలక్షన్స్ రోజు మనం గమనించింది ఏంటంటే, సైలెంట్ ఓటింగ్ అనేది ఈ ప్రాతిపదికన సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది. అంటే సంక్షేమ పథకాలు తీసుకునే ఇళ్లలో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఎవరి ఇళ్లలో ఎక్కువ ఉంది? బిలో పావర్టీ లైన్లో ఉందా, ఎబో పావర్టీ లైన్లో ఉందా? బిలో పావర్టీ లైన్లో ఉంటే మేల్ ఓటర్స్లో ఉందా, ఫీమేల్ ఓటర్స్లో ఉందా? అండ్ వాటిల్లో ఏజ్ ఫ్యాక్టర్స్, అంటే ఇక్కడ మహిళా ఓటర్లు ఎలక్షన్స్కి ముందు ఒక రోజు ముందు ఒక పెద్ద మనిషి, ఒక సర్వే ఏజెన్సీ పర్సన్ ఒక టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, మీరు చూసారో లేదో. ఆ రోజు మహిళలంతా ఉవ్వెత్తున ఎగిసిపడి జగన్మోహన్ రెడ్డికి క్యూ లైన్లో నిలబడి ఓటేస్తున్నారని చెప్పారు. కానీ దాని మీదనే మేము ఆఫ్టర్ ఎలక్షన్స్
ఒక 40 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని మహిళలు నిజంగా అట్లా వేసారా అని సెలెక్ట్ చేసుకుంటే మిడిల్ క్లాస్ ఇళ్లలో అంటే అర్బన్ రూరల్ సెలెక్ట్ చేసుకుంటే అర్బన్లో ఓకే, రూరల్ ప్రాంతంలోకి వచ్చి మిడిల్ క్లాస్లో అంటే బిలో మిడిల్ క్లాస్ ఈ ఇళ్లలో తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు వస్తున్నప్పటికీ వాళ్ళు ఓటు కూటమికి వేస్తే తల్లికి సంబంధించిన పిల్లలు మాత్రం వైఎస్ఆర్సీపీ తల్లి వైఎస్ఆర్సీపీకి వేస్తే పిల్లలు మాత్రం కూటమికి వేశారు. అండ్ అదే ఇళ్లలో ఉన్న పిల్లగాడు హైదరాబాదో లేకపోతే అటు సైడ్ బెంగళూరు చెన్నైయో మైగ్రేట్ ఎక్కడనో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు ఏంటంటే కసి మీద ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మోటివ్ చేసుకొని సైలెంట్గా అక్కడ ఓటేయించాడు. ఎందుకు సైలెంట్ ఓటింగ్ పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పరిచిన ఒక స్ట్రక్చర్, వాలంటీర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్కు ఓటర్ భయపడ్డాడు. ఓకే, దానివల్ల సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగి ఈ సైలెంట్ ఓటింగ్ ఎప్పుడు కూడా ఎందుకు జరుగుద్ది అంటే పాలకవర్గం ఏదైతే ఉందో పాలకవర్గం వల్ల ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేస్తాడంటే సైలెంట్గా వాళ్ళు వెళ్ళి వాడు ఓటేసుకొని వచ్చి సైలెంట్గా ఉంటాడు. అది అక్కడ ఎస్పెషల్లీ మనం గమనించడం జరిగింది. ముఖేష్ గారు, ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న జనాల్లో ఉంది. సంక్షేమ పథకాల వల్ల బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పాలకపక్షానికి తోడున్నారు అన్నటువంటిది చాలా నిర్ధారణగా మాట్లాడుతున్నది, ప్రచారం అవుతోంది. అవును, ఇవాళ పాలకపక్షానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్లో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, విపక్షాల కంటే చాలా ముందుగా ప్రచారంలో కూడా చాలా ప్రభావంగా అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాని ప్రజల దగ్గరికి తీసుకెళ్లటంలో చాలా ముందున్నారు అన్నటువంటి వాదన కూడా ఉంది. ఈ సర్వేలో మీరు అదేమైనా గమనించారు? 100% గమనించాం. ఇప్పుడు మీరు అన్న మొదటి ప్రశ్న బిలో పావర్టీ లైన్లో ఉన్న సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని మాట్లాడారు. కానీ అదే ఇళ్లలో ఉన్న ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ప్రతి ఇంట్లో కూడా రూరల్ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఐదర్ ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఎవరో ఒకరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళ అందరూ కూడా కొన్ని అబ్జర్వ్ చేశారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మేము గ్రాడ్యుయేట్స్ని చాలా ఆల్మోస్ట్ ఒక 20% వరకు కలిసి ఉంటాం గ్రాడ్యుయేట్స్ని. ఆ గ్రాడ్యుయేట్స్ అన్న మాట ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడు కదా, వాట్ ఈజ్ అవర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే బయట వాళ్ళు అడిగితే మేము ఆన్సర్ చెప్పలేకపోతున్నాం అనే ఒక ఆలోచన వాళ్ళలో వచ్చింది. అదేవిధంగా ఆ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ 2019-2020లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ సదుపాయాలు అంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ లేక వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అసంతృప్తిగా ఉండి ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయింది కూటమికి. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా, మీరు అన్నది 100% కరెక్ట్ పాయింట్. ఈ సోషల్ మీడియా అనేది టీడీపీ ఉపయోగించిన దానికంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉపయోగించాడు అనేది క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో మాకు కనిపించింది. ఎందుకంటే సిద్ధం సభల తర్వాత ఎస్పెషల్లీ ఈ సిద్ధం సభల తర్వాత ఏది మంచి జరిగింది, మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే మీరే నాకు అడ్డుగోడలా నిలబడి ఓటేయండి అని అతను కోరిన విధానం ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి అవ్వకు తాతకు చేరింది. అదే ఎట్ ద సేమ్ టైం దాన్ని కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే ప్రోగ్రామ్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా కొంచెం లేట్ అయింది, బట్ ఎలక్షన్స్కి మూమెంట్ ముందులో ఆ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చేరింది. సో ఈ ఎలక్షన్స్లో ఎస్పెషల్లీ 2024 ఎలక్షన్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో సోషల్ మీడియా అనేది పెద్ద పాత్ర పోషించింది. ఒక వ్యక్తి గెలుపుకి ఓటమికి సోషల్ మీడియా అనేది కారణమైంది. విజయ్ గారు, మరొక విచిత్రమైనటువంటి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసాం. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఈ కూటమిలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా గతంలో చంద్రబాబు గారి మీద ఒక వ్యాఖ్య చేశారు. ఈయన రాజకీయం మొత్తం ఆయన కొడుకును ముఖ్యమంత్రిని